వనక్కం 301 డైరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం ఫేట్ ని రేట్ కట్టి అమీర్పేట్ లో హోల్సేల్ గా అమ్ముకుని బతికే హౌలేగాల్ని రోస్ట్ చేయబోతున్నాం. అందులో నంబర్ 1 క్యాండిడేట్ వెనిలా ఐస్ క్రీమ్ లో వంకాయ నంచుకునే వేణుస్వామి. మీకు నీళ్లు తీర్థం పోషిస్తారు కదా, నేను చేసే పూజలలో వాటర్ లో లిక్కర్ కలిపిస్తా. ఎవ్రీ పూజకు నేను లిక్కర్ పెడతా, నాన్ వెజ్ పెడతా. అరే ఎవడైనా నాకు క్లారిటీ ఇవ్వండి రా, ఈడు జాతకాలు చెప్తాడా లేకపోతే నాటు సారా సప్లై చేస్తాడా? మరి లేకపోతే పూజలో లిక్కరే నాన్ వెజ్ ఏంట్రా? ఎక్కడేం చేయాలో తెలీదు. వెనకటికి నీలాంటి వైఫ్ 4 ప్లే చేయరా అంటే నలుగురిని పిలుచుకొచ్చి ఆ ముందు తొక్కుడు బిల్ల ఆడుకున్నాడంట. ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూయించుకోవాల్సిందే. ఏ కష్టం, ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం. ఐ థింక్ వట్టకాయల వేణుస్వామి సఫరింగ్ ఫ్రమ్ ప్రైమరీ ప్రోగ్రెసివ్ అఫేషియా. సింపుల్ గా చెప్పాలంటే పేర్లు కన్ఫ్యూజ్ అవడం. ఎందుకంటే యాంకర్ ప్రభాస్ గురించి అడుగుతుంటే మనోడు అఖిల్ కెరియర్ గురించి చెప్తున్నాడు. అయినా ప్రభాస్ కెరియర్ అయిపోవడం ఏంట్రా? సాలార్ కి 270 CR పెడితే 705 CR వచ్చింది. హిట్ బొమ్మ. అందుకే జాతకాలకి బ్రేక్ ఇచ్చి బైజూస్ లో మ్యాథ్ క్లాస్ పెట్టించుకో. వంశీరెడ్డి అని హైదరాబాద్ లోనే అతి ఫేమస్ డాక్టర్ ఒక టెస్ట్ పెట్టిండు. ఈ 50 ఫైల్స్ ముందర పెడతాడు. క్యాన్సర్ పేషెంట్లే. నేను వాళ్ళకి ఏం క్యాన్సర్ వచ్చిందో చెప్పాలి జాతకం చూసి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సొల్లు చెప్పరా అంటే మోడీ చేసే సర్ఫింగ్ కూడా సెక్స్ పొజిషన్ అనే చెప్తాడు వీడు. అసలు యాంకర్ ఎక్స్ప్రెషన్ అయితే నెక్స్ట్ లెవెల్. క్యాన్సర్ పేషెంట్లే. నేను వాళ్ళకి ఏం క్యాన్సర్ వచ్చిందో చెప్పాలి జాతకం చూసి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అయినా అంకల్ ఎంత సిలిండ్రికల్ గా ఉంటే మాత్రం డాక్టర్ వీడిని చూసి MRI స్కానర్ అనుకుంటాడా? ఒక రకంగా ఈడు కూడా MRI మనిషి రాశి ఫలాలు ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు శుక్రుడు శని కలిసి ఉన్నారు, ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. సపోజ్ ఒక లేడీకి చంద్రుడు శని కలిసి ఉన్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. వీడి మాటలు వింటే మనకి బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది. నేను చేసిన పూజ కంప్లీట్ చేసి నా శత్రువు వీడు అనుకొని నేను టార్గెట్ చేసి గుమ్మడికాయ కొడితే వికెట్ ఎగిరిపోయి ఆస్ట్రేలియాలో పడ్డది. ఏంటి గుమ్మడికాయ కొడితే ఆస్ట్రేలియాలోకి వెళ్ళి పడ్డాడా? ఇలా అయితే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న ప్రతి స్టూడెంట్ వీడికి శత్రు అయితే సరిపోద్దిగా. వీడి స్లోగన్ ఏంటో తెలుసా? ఐఎల్స్ వద్దు గుమ్మడికాయ ముద్దు. ఇట్లా పెట్టుకొని ధ్యానం చేస్తూ అమ్మవారి ముందు ఒక జంట సెక్స్ చేసినట్టుగా భావిస్తూ అమ్మవారికి నివేదన సమర్పిస్తూ. దేవుడు ముందు సెక్స్ చేసినట్టు ఊహించుకోవడం ఏంట్రా పాపిస్తోడా? పూజలు చేస్తున్నావా? బ్లూ ఫిల్మ్ తీస్తున్నావా? ఉందరా అసలు పూగానికి బుర్రుందా? ఇందాకేదో అన్నావు ఏంట్రా అది? ఇప్పుడు శుక్రుడు శని కలిసి ఉన్నారు, ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. వాళ్ళకి కాదురా, నోటికి వచ్చినట్టు నాలుక జారి దాని జ్యోతిషంతో పోల్చే నీలాంటి వాళ్ళకి వస్తుంది ప్రాస్టేట్ క్యాన్సర్. ఎందుకంటే నీ గుద్ద దెంగేస్తారు కాబట్టి. ఇలాంటి సొల్లు మాటలతో జనాల్ని ఫూల్స్ చేయడమే కాదు, ఫోటోషాప్ యూజ్ చేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తో మోసం కూడా చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పిక్ ని తన వెబ్సైట్ లో అప్లోడ్ చేసి పిఎం మోడీని కూడా కలిసిన ది గ్రేట్ ఆస్ట్రాలజర్ ని రా నేను అని కథలు దెంగాడు. బట్ రియాలిటీ ఏంటంటే ఇది ఒక మార్ఫ్డ్ ఫోటో. దిస్ ఇస్ ద రియల్ పిక్ అండ్ దిస్ ఇస్ ద మార్ఫ్డ్ వన్. నేను సరళగా నెత్తి బాధలు లింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు. అరే హౌండ్ ఆఫ్ బాస్కర్ వైల్, ఇంతకి బరి తగ్గించావేంట్రా? వీడిని ఇలానే వదిలేస్తే ఎప్స్టీన్ ఐలాండ్స్ లో స్టీఫెన్ హాకింగ్స్ తో దిగిన ఫోటో కూడా అప్లోడ్ చేస్తాడు చిరుగోసెగాడు. వడాపావుని వైగ్రాతో తినే ఈ వేణుస్వామి మీద ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఆయన నోటి నుండే చెప్తారు, వినండి. దయచేసి నా పేరు వేణుస్వామి, నేను చెప్పేది ఏమి నిజాలు కాదు, నన్ను నమ్మకండి. ఒకసారి మీరు నా నంబర్ కాల్ చేయండి. మనీ 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 నాకు రోజుకి 200 కాల్స్ వస్తాయి. 200 కాల్స్ వచ్చినప్పుడల్లా మనీ 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 అంటున్నప్పుడల్లా నా దాంట్లో ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటది. ఏంటి కాల్ వచ్చిన ప్రతిసారి బాడీ మొత్తం వైబ్రేషన్ వస్తుందా? అందుకే వైబ్రేషన్ మోడ్ లో ఉన్న ఫోన్ పాకెట్ లో ఉండాలి, గొద్దలో కాదు. అయినా రింగ్ టోన్ ఆన్ చేసి కూడా వైబ్రేషన్ పెట్టుకునే ఫ్యాంటసీ ఏంటో నాకు అర్థం కాదు. ఉండు నీ రింగ్ టోన్ నేను మారుస్తా. నేను ఎరుపుకుని సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, ఐ లవ్ మోర్ మనీ అంటున్నాం కదా. దీన్ని ఏమంటారంటే మనీ ఎక్సర్సైజ్. ఇది ప్రపంచానికి మొట్టమొదటిసారిగా నేనే పరిచయం చేశాను. సచిన్ టెండూల్కర్ రోజు ప్రాక్టీస్ చేశాడు, గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు. అదే విధంగా మనీ విషయంలో మీరు రోజు కౌంట్ చేస్తున్నారు అనుకోండి, మీకు అన్లిమిటెడ్ మనీ. ఏంటి అలా లెక్క పెడితే చాలు అన్లిమిటెడ్ మనీ వచ్చేస్తాయా? అవి డబ్బులు అనుకుంటున్నావా? బార్బిక్యూ నేషన్ బుఫే అనుకుంటున్నావా? బోసిడికి అన్లిమిటెడ్ రావడానికి ఎందుకురా జనాల్ని ఇలా మోసం చేస్తున్నారు? మళ్ళా దీనికి మొట్టలో మ్యాజిక్ స్పెల్ ఒకటి. సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. ఇలానే చూస్తూ ఉండండి, వీడిని ఇన్స్పిరేషన్ తీసుకుని మార్కెట్ లోకి ఇంకొకటి దిగుతాడు.
నమస్తే సార్. రండి కూర్చోండి. కాఫీ టీ ఏమైనా కావాలా? అవేమొద్దు గానీ నా ప్రాబ్లం కి సొల్యూషన్ ఇవ్వండి సార్. ప్రాబ్లం అంటే చెప్పండి. ప్రతిదానికి మన దగ్గర మ్యాజిక్ స్పెల్ ఉంది. అంటే అది కొంచెం పర్సనల్, నాకు నా వైఫ్ కి. ఇస్ ఇట్ సెక్షువల్? ఎస్. ఏమైంది, నీ బ్రూస్ బ్యానర్ హల్క్గా మారట్లేదా? చిచ్చి, అది కాదు సార్ ప్రాబ్లం. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే నాకు నా వైఫ్ కి అరేంజ్ మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి అంతా బానే ఉంది. కాకపోతే మేము సెక్స్ చేసిన ప్రతిసారి వాళ్ళ ఎక్స్ కి వీడియో కాల్ చేయాలి. మేము చేస్తూ ఉంటే వాడు చూస్తూ ఉంటాడు. అదే కదా సార్, ఈ ప్రాబ్లమ్ ని ఎలా అయినా మీరే సాల్వ్ చేయాలి. దీనికి ఏమైనా మ్యాజిక్ స్పెల్ ఉందా? ఉంది, ఎందుకు లేదు. నీ మ్యాజిక్ స్పెల్ వచ్చేసి జోడకాలని. కాకపోతే ఇది నీ వైఫ్ వాళ్ళ ఎక్స్ కళ్ళలోకి చూస్తూ రిపీట్ చేయాలి. ఓకే. See, when you are having sex, 1 minute. See, when you are having sex, just imagine this is doggy position. Okay, వాడు కళ్ళలోకి చూస్తూ జుడకాలని అంతే. దెబ్బకు వాడు అసలు బ్రూస్ బ్యానర్ అయిపోతాడు. వాడు ఫ్యాంటసీస్ అన్నీ చచ్చిపోతాయి. థ్యాంక్ యూ సార్, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఎదుటి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా విసిగిస్తుంటే మీకు రావాల్సిన డబ్బులు రావాలంటే గోమతి చక్రానికి సంబంధించిన తాంత్రిక పరిహారం ఒకటి ఉంది. ఒక గోమతి చక్రం తీసుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్ళండి. ఇక్కడ కొద్దిగా మట్టి తీసి ఆ గోమతి చక్రం చేతిలో పట్టుకుని నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు తొందరగా ఇవ్వాలని వాళ్ళ పేర్లన్నీ చెప్పుకోండి. ఈ గోమతి చక్రం మీరు మట్టి తీసిన తర్వాత ఆ గొయ్యిలో ఉంచి ఆ మట్టి కప్పేసి పూడ్చిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి. నువ్వు చెప్పేది పరిహారంలా లేదు అంకల్, విరూపాక్ష మూవీ స్క్రిప్ట్ లా ఉంది. మరి లేకపోతే చేతపడి చేయడంలో కెరీర్ బిల్డ్ చేసుకోమని ఇంత క్యాజువల్ గా ఎట్లా చెప్తున్నావు అంకల్? లైఫ్ లో మన కోరికలు పూర్తవ్వాలంటే గుద్దొంచి కష్టపడాలి. అంతేగాని కాగితం మీద రాసి దాన్ని కాల్చాలి, కాకరకాయని కోసి దాంట్లో కిట్ క్యాట్ పెట్టాలి, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళతో మినిమం 60 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే కొంతమంది ఆంటీలు ఉన్నారు ఇలానే బయట. బ్లూ కలర్ పెన్ తో కానీ గ్రీన్ కలర్ తో కానీ రాయండి. బ్లాక్ అండ్ రెడ్ వాడు ఫ్లేమ్ మీద పెట్టేసి కాల్చేయండి. అది ఎంజాయ్ చేయండి. అది మొత్తం యాష్ అయిపోతుంది అని ఊదేసేయండి. ఎందుకంటే మీరు గాడ్స్ కి పంపిస్తున్నారు ఈ మెసేజ్. నాకు ఈ కోరిక నెరవేరాలి. ఎప్పుడైతే మీరు అలా ఊహించేసుకుని పంపించేస్తారో అతి త్వరగా అతి శీఘ్రంగా మీ కోరిక. ఇది చూసి నాకు ఒకటే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. 4 అనేది డైరెక్ట్ మనీ. 4 నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నా, 4 నంబర్ మీ మొబైల్ లో ఉన్నా, మీ వెహికల్ లో ఉన్నా, 4 అనేది డైరెక్ట్ మనీ. ఎవరికైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో 4 లేదో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో ఎప్పుడు డబ్బు నిలవదు. అసలు ఎవడ్రా ఈ అంకల్ రేబీస్ వచ్చిన రేగి పండు తిన్నట్టు మాట్లాడుతున్నాడు? మరి లేకపోతే బర్త్ డేట్ లో 4 లేకపోతే డబ్బులు ఉండవంట. ఇంకా చెప్పుకుంటూ పోరా, 5 లేకపోతే ఫింగరింగ్ ఉండదు, 6 లేకపోతే సెక్స్ ఉండదు. ఇలాంటి సొసైటీలో ఉంటే 100 రూపాయలు సంపాదించడానికి కష్టపడక్కర్లేదు, ఒంగోని వటకాయలు పట్టుకుంటే చాలా అని అంటారు. ఇలా చక్కగా ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని మీకు ఎంతగా ఉన్నా, 1 లక్షగా ఉన్నా, 2 లక్షలుగా ఉన్నా, 10 లక్షలుగా ఉన్నా, 1 కోటి రూపాయలుగా ఉన్నా, ఎంతగా ఉన్నా ఒక 5 నిమిషాలు 15 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఇలా పెట్టుకొని చక్కగా మెడిటేషన్ చేయండి. అది జరిగిపోతుంది మీ జీవితంలో. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూసేది మనీకి మెడిటేషన్ కి అక్రమ సంబంధం పెట్టే మడేల్ గాడిని. తదాస్తు 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 తదాస్తు. మీకు ఎంత కావాలో అడగండి మిత్రులారా. మీకు ఎంత కావాలి? 1 రూపాయికి ఇవ్వడానికి యూనివర్స్కి అదే టైం పడుతుంది. 1 కోటి రూపాయలు 1000 కోట్లు ఇవ్వడానికి అదే టైం పడుతుంది. అడగడంలో మీదే తేడా, ఇవ్వడంలో లేదు తేడా. ఇది చెప్పింది ఎలా ఉందంటే, ఫస్ట్ నైట్ రోజు మొగుడు పిల్లలు యూనివర్స్ ని కోరుకుంటే చాలు, ఇంటర్ కోర్స్ లేకుండానే ఇంటెలిజెంట్ పిల్లలు పుడతారు అన్నట్టు ఉంది. ఎవడైనా చెప్పండి రా ఈ అంకల్ కి మేనిఫెస్టేషన్ ఇలా వర్క్ అవ్వదని. వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. డబ్బులు ఎలా ఇవ్వాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గూగుల్ పే, ఫోన్ పే చేసేటప్పుడు కూడా ఏమనాలి, మనకు ఒక అవకాశం ఉంటుంది. మీరు గూగుల్ పే ఫోన్ పే చేసేటప్పుడు కింద బుక్స్ కోసం, ఎలక్ట్రిసిటీ కోసం ఇవన్నీ అంటారు కదా, అక్కడ మల్టిప్లై రిటర్న్ బ్యాక్ అని కొట్టేసేయండి. మీరు 10,000 ఇస్తారు, మల్టిప్లై రిటర్న్ బ్యాక్ అది ఎక్కువ వస్తుంది. ఏదైనా పేమెంట్ చేశాక మల్టిప్లై రిటర్న్ బ్యాక్ అని కొడితే దానికి డబుల్ అమౌంట్ మనకు వచ్చేస్తదంట. నువ్వు సూపర్ రా. ఇదే మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ మీద మీరు స్కూలింగ్ టైమ్ లో కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఇలాంటి లాజిక్ లెస్ లంక కబుర్లు చెప్పుకునే పరిస్థితి వచ్చేది కాదు. సిగ్గులేదురా. అయినా సరే వీడు చెప్పినట్టు ఎవడైనా చేశాడనుకో, డబ్బులు వస్తాయో లేదో తెలియదు కానీ దెంగులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. మల్టిప్లై రిటర్న్ బ్యాక్ ఏంట్రా ఇది? ఇలా చేస్తే నాకు డబుల్ మనీ వస్తాయిరా. అవునా, ఎవరు చెప్పారు? మా గురూజీ. ఓహో, అయితే వెళ్ళి అడి మడ్డగుడు రా పూక. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 6K కామెంట్స్ చేసేయండి మావా, W1 స్పామ్ అయిపోవాలి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ 301 డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వి విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. అమెజాన్ ప్యాకింగ్ చేస్తారు కదా, ప్యాకింగ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఆ యొక్క కవర్ పైన 4, 5, 6 ఉంటుంది. మీరు ఫ్లిప్కార్ట్ గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు.
పేకాట ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ.